వెంటనే తీస్తారు, కానీ ఈసారి తీయడం లేదు. సరే సరే, నేను ఇంటికి వెళ్ళి ఆయనకి ఏమైందో చూస్తాను. నీకు మతిపోయిందా? సౌత్ హైవే మీదుగా వెళ్తే త్వరగా వెళ్ళిపోవచ్చు. 2 hours లో రీచ్ అయిపోతాను. కేటగిరీ 5 తుఫాన్లో మీరు చిక్కుకోవడం నాకు ఇష్టం లేదు. అయితే నాకెందుకు కాల్ చేసావు? ఆయన నీకు ఫోన్ చేశారా అని అడగడానికి చేశాను. లేదు, నాకు చేయలేదు. మాట్లాడి చాలా రోజులైందిలే. ఏంటి మళ్ళీ గొడవ? ఆయనే నాతో గొడవపడ్డారు. గొడవ వచ్చేట్టుగానే నువ్వు నడుచుకుంటున్నావు. యా, నీదేమో అమ్మ పోలిక. దూరం నుండి ప్రేమను కురిపిస్తున్నావు. ఓకే, దాని గురించి ఎందుకులే. సరే, నేను వెళ్ళాలి. జాగ్రత్త. ఆయన గురించి తెలియగానే నాకు మెసేజ్ చేయి. ఓకే, ఐ లవ్ యూ. లవ్ యూ టూ. బాయ్. బాయ్ క్యూటీ. ఏంటి నీకు వేళంతరంగా ఉందా? ఇదంతా నిజం కాదు. నేను చెప్పేది నిజమే. ఇలాగే ఇంకో విషయం వింటావా? చెప్పా. బ్యాంకో కౌంటీ షరీఫ్ ఆఫీస్ తుఫాను సమయంలో గన్స్ తో షూట్ చేయకూడదని ప్రజల్ని హెచ్చరించారు. ఏంటి తుఫాన్ని గన్తో షూట్ చేయకూడదా? ఎందుకంటే అది ప్రమాదకరం. కానీ ఈ సమయంలో గోరుడాలో ఉన్న వాళ్ళు గన్స్ నే సేఫ్టీ కోసం ఉంచుకుంటారు.